ఈరోజు మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోగలిగే రిచ్ అండ్ క్రీమ్గా ఉండే హైదరాబాద్ పనీర్ గ్రేవీ రెసిపీని చూద్దాం. మీరే తిన్న గెస్ట్లకి సర్వ్ చేసిన ఈ రెసిపీ మీకు హుందాతనాన్ని పెంచుతుంది. మరి వెంటనే రెసిపీకి వెళ్దాం. మొదట ఒక ప్యాన్లో 2 స్పూన్స్ నూనె వేసి వేడి చేయండి. ఇందులో చాప్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేయండి. అంటే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఫ్రై చేశాక తరిగిన క్యారెట్ ముక్కలు వేసి బాగా మిక్స్ చేసి ఫ్రై చేయండి. తరువాత తరిగిన పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి బాగా ఫ్రై చేయండి. తర్వాత పుదీనా, తరిగిన కొత్తిమీర కూడా వేసి బాగా ఫ్రై చేయండి. తర్వాత జీడిపప్పు వేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఈ మిశ్రమాన్ని స్టవ్ ఆఫ్ చేసి కొద్దిసేపు చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసి కొంచెం నీళ్లు జోడించి చక్కగా స్మూత్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు మరో ప్యాన్లో కొద్దిగా నూనె వేసి వేడి చేసిన తర్వాత కొద్దిగా కారం పొడి వేసి అందులోనే పనీర్ ముక్కలు వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఫ్రై అయిన పనీర్ని పక్కన పెట్టి ఉంచండి. మరో ప్యాన్లో మళ్ళీ కొద్దిగా నూనె వేసి గరం మసాలా పదార్థాలు, యాలకులు, దాల్చిన చెక్క, షాజీరా, లవంగాలు వేసి ఫ్రై చేయండి. ఇప్పుడు గ్రైండ్ చేసిన పేస్ట్ను అందులో వేసి 4 నుండి 5 నిమిషాల వరకు వేయించండి. ఇప్పుడు పసుపు, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి బాగా కలపండి. తరువాత పెరుగు కూడా మిక్స్ చేసి బాగా కలపండి. ఇప్పుడు వేయించిన పనీర్ ముక్కలు వేసి స్లో ఫ్లేమ్లో 2 నిమిషాలు కలిపి ఉంచండి. తర్వాత ఇప్పుడు కసూరి మేతి పొడి కూడా జోడిస్తే గ్రేవీకి అద్భుతమైన వాసన వస్తుంది. బాగా కలుపుకోవాలి. చివరిగా ఫ్రెష్ క్రీమ్ వేసి మరింతగా క్రీమ్గా అయ్యే వరకు 4 నుండి 5 నిమిషాల వరకు మరిగించుకోవాలి. అంతే, సూపర్ టేస్టీ హైదరాబాద్ పనీర్ రెడీ. క్రీమ్ పనీర్ కర్రీ చపాతీ, పులావ్ లేదా ఏ ఫ్లేవర్డ్ రైస్తోనైనా అద్భుతంగా టేస్ట్ చేస్తుంది. రెసిపీ నచ్చితే వీడియోకి లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.